నమస్తే ఓ10 టీవీ వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు 175 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. బీచ్ రోడ్డు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రపంచ రికార్డు స్థాయిలో జరుగుతుందని, విశాఖ నుంచి భీమిలి వరకు 29.8 కిలోమీటర్ల పొడవున కార్యక్రమం నిర్వహిస్తామని, ఒక్క బీచ్ రోడ్లోనే 3.26 లక్షల మంది పాల్గొంటారని చెప్పారు. ఇంకా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పాల్గొనే వారితో కలిపితే మొత్తం 5 లక్షల మంది అవుతారన్నారు. యోగా దినోత్సవానికి ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే మాజీ శాసనసభ్యులు గండి బాబ్జీ గారు చెప్పినట్టుగా జిల్లా యంత్రాంగం, అట్లాగే రాష్ట్రంలో ఉన్న ముఖ్య అధికారులు, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే 26 కిలోమీటర్ల స్ట్రెచ్ అంతా కూడా తిరిగి ఏ కంపార్ట్మెంట్లో ఏ విధంగా నెంబర్ ఇస్తూ ఉన్నారు, రేపొద్దున వీటి మీద మ్యాట్లు ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నారు, అట్లాగే టాయిలెట్స్ ఎక్కడ పెట్టబోతున్నారు, యోగా కార్యక్రమానికి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా పెద్ద ఎత్తున నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా. ఎందుకంటే గతంలో సూరత్లో జరిగింది, మరి 150,000 మందికే చాలా పెద్ద ఎత్తున పేరు వచ్చింది. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇవాళ రికార్డు స్థాయిలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కే విధంగా ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే 20వ తారీఖు రాత్రికి విశాఖపట్నం చేరుకుంటా ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా 20వ తారీఖే మరి విశాఖపట్నం చేరుకుంటా ఉన్నారు. విశాఖపట్నం నగరంలో ప్రజలు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా కళాశాల, పాఠశాల విద్యార్థులు, అట్లాగే ఇండస్ట్రీస్లో కార్మికులు, అట్లాగే పార్టీ కార్యకర్తలు, నాయకులు, అట్లాగే ప్రజలు, అట్లాగే ప్రతి వాళ్ళు యోగాలో మరి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో, రోజు ఆ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారో, యోగా మన జీవన విధానంలో ఒక భాగమైంది. ఆరోగ్యంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఏదైతే మన రాష్ట్రం మీద చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయమని కోరటం, దాన్ని ఆయన విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ స్థాయిలో యోగాలో కూడా యోగాంధ్రప్రదేశ్ 2025 మరి విశాఖపట్నం యొక్క ప్రాముఖ్యత ప్రపంచానికి చాటి చెప్పాలని ఈ యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రాంతానికి, ఈ నగరానికి ఇవ్వటం మనందరం కూడా గర్వకారణం. ఒక పక్కన